మినిస్టర్ తాయారు మళ్ళీ కౌశికి వాళ్ళ ఇంటికి వచ్చి హాల్లో కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటే కౌశికి ధాత్రి వాళ్ళందరూ కూడా నిలబడి ఉంటారు. కౌశికి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి నాకు 50 కోట్లు ఇచ్చి ఒక్కసారి చెప్తే నేను ఆ ల్యాండ్ని వదిలేస్తాను. నా కాళ్ళు పట్టుకొని ఈ కౌశికి పెద్ద మనిషి సారీ చెప్పి తీరాల్సిందే అని తాయారు చెప్తుంది. దాంతో ధాత్రి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని కౌశికి చెప్తుంది. ఏంటి కౌశికి, నా కాళ్ళు పట్టుకొని ఒక్కసారి చెప్పి 50 కోట్లు ఇచ్చేస్తే మన మధ్య జరిగిన గొడవని మర్చిపోయి నేను వెళ్ళిపోతాను, ఆ ల్యాండ్ని కూడా ఇచ్చేస్తానని చెప్తున్నా కదా, ఏంటి నిషి ఈ కౌశికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్తోంది. కాంప్రమైజ్ అని చెప్పి నన్ను పిలిపించి మీ ఇంట్లో వాళ్ళతో నన్ను అవమానిస్తున్నావా అని తాయారు అంటోంది. పంతాలతో కాపురాలే కూల్చుకుంది ఈవిడ. ఇప్పుడు బిజినెస్లని అని నిషిక మాట్లాడుతూ ఉంటే నిషి అంటూ ధాత్రి వెంటనే నిషిక చెంప పగలగొట్టడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఈ నిషికకి చెంప పగలాల్సిందే అన్నట్లుగా కౌశికి సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఏయ్, నన్నే కొడతావా అని నిషి అరుస్తూ ఉంటే ఇంకొక్క మాట మాట్లాడావంటే నిన్ను చంపేస్తానని ధాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏయ్ అంటూ నిషిక ఏమాత్రం తగ్గకుండా అరుస్తూ ఉంటే మాట్లాడకు అని ధాత్రి వేలు చూపిస్తూ ఇక అమ్మోరిలా ఉగ్ర రూపం దాల్చి మళ్ళీ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వైజయంతి చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. సైలెంట్గా ఉండమని చెప్తున్నా కదా అని ధాత్రి వార్నింగ్ ఇవ్వటంతో నిషి ఇక సైలెంట్గా చూస్తూ ఉంటుంది. మరి తాయారికి ఎలాంటి దిమ్మ తిరిగేలా వార్నింగ్ ఇచ్చి ధాత్రి పంపిస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.